Welcome to my dear students. Today's topic is complex numbers. Exercise 1B Roman 2, 2, 3, 4 problems. Second problem is if z is equal to 3 minus 5y, then shows that z cube minus 10z square plus 58z minus 136. So, first మనము z cube చేయాలి. 3 minus 5y whole cube. 3 minus 5y whole cube అంటే ఇది a minus b హోల్ క్యూబ్ లాగా. a మైనస్ బి హోల్ క్యూబ్ అంటే ఏంటి? ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. సో ఆ ఫార్ములా ప్రకారము 3q మైనస్ 5y హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ 5y 3 మైనస్ 5y. ఇది ఏమొస్తుంది? 3 3 జా 9 9 3 జా 27 మైనస్ 5 5 జా 25 25 5 జా 125 ఐ స్క్వేర్ అంటే -1 ఇంటూ ఐ. ఇది మైనస్ 945i ఇంటూ 3 మైనస్ 5i. ఇది ఏమొస్తుంది? 27 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 125i మైనస్ 45 ఇంటూ 35 3 4 12 3 5 15 135i ప్లస్ ఐ ఇంటూ ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 5 25 5 4 20 1 2 22 ఇంటూ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ చేశాను. నెక్స్ట్ ఇదేమొస్తుంది? 27 మైనస్ 225 27 మైనస్ 225 ప్లస్ 125i మైనస్ 135i. ఇప్పుడు 225లో 27 తీసేయాలి. 225లో 27 తీసేస్తే 198 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ముందులా మైనస్ 198 మైనస్ 10i జెడ్కి వచ్చేసి మైనస్ 198 10i వచ్చింది. నెక్స్ట్ జెడ్ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏబి 3 స్క్వేర్ 9 మైనస్ 5 5 జా 25 మైనస్ 3 6 6 5 30i. ఇదేమొస్తే మైనస్ 25 అంటే -16 మైనస్ 30i. ఇప్పుడు జెడ్ క్యూబ్ ఉంది, జెడ్ స్క్వేర్ ఉంది, జెడ్ ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని మనము జెడ్ క్యూబ్ మైనస్ 10z స్క్వేర్ ప్లస్ 58z మైనస్ 136. జెడ్ క్యూబ్ ఎంత? -198 మైనస్ 10i మైనస్ 10 ఇంటూ -16 మైనస్ 30i జెడ్ స్క్వేర్ అంటే. నెక్స్ట్ 58 ఇంటూ జెడ్ అంటే 3 మైనస్ 5i మైనస్ 136. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే -198 మైనస్ 10i ప్లస్ 160 ప్లస్ 300i ప్లస్ 58 3 జా 3 8 24 3 5 15 1 2 17 174 మైనస్ 5 8 40 5 5 25 1 4 29i మైనస్ 136 మైనస్ 10i మైనస్ 298 మొత్తం 300i కాబట్టి క్యాన్సిల్ అయిపోద్ది. నెక్స్ట్ 160 ఇవి 160 174 6 ప్లస్ 7 7 3 10 13 234 334 ఇది 334 మొత్తం కలిపి క్యాన్సిల్ అయిపోయి మొత్తము 0 వచ్చింది అనమాట. నెక్స్ట్ if z is equal to 2 minus I root 7, then show that 3z cube minus 4z square plus z plus 88 is equal to 0. దీన్ని z క్యూబ్ సేమ్ ఇందాక చేసినట్టే 2 minus I root 7 whole cube a cube minus b cube minus
3 into a into b into a minus b ఏమొస్తుంది 8 minus 7√7 into minus 1 into I, ఎందుకంటే I square is equal to minus 1 వేసాను 6i√7 into 2 minus i√7. నెక్స్ట్ ఏమొస్తుంది 8 plus 7√7i minus 6 2 is 14 14√7i plus √7 i into i and i square minus 1 అయిపోతుంది minus 1 అయిపోతే 6√7 అంటే 6 into 7 into minus 1. నెక్స్ట్ ఇదేమొస్తుంది అవి ఉన్నాయన్నీ కామన్ తీసేస్తే 6 7 42 8 minus 42 ఎంత 8 minus 42 36 కాదు 34 minus 34 minus 14√7i 7√7 ఎంత minus 7√7i. నెక్స్ట్ z² ఎంత 2 minus i√7 whole square 2 minus i a minus b whole square కాబట్టి a square minus 7 into 1 i square కాబట్టి డైరెక్ట్గా 1 వేసేసాను. నెక్స్ట్ minus 1 వేసాను minus 2 into i√7 ఇదంతా 4 minus 7 ఎంత 4 minus 7 minus 3 minus 4√7i. ఇప్పుడు z³ ఉంది z² ఉంది మనము 3z³ minus 4z² plus z plus 88 3z³ అంటే minus 34 minus 7√7i తర్వాత minus 4 into minus 4√7i plus z 2 minus i√7 plus 88. ఇప్పుడు ఇది మనము ఏమొస్తుంది 3 into minus 34 4 12 3 3 9 1 10 minus 21√7i plus 12 minus into minus plus కదా plus 16√7i plus 2 minus i√7 plus 88 ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి జీరో అయిపోతుంది అనమాట మొత్తం క్యాన్సిల్ అయిపోతాయి జీరో. నెక్స్ట్ షోస్ దట్ 2 minus i by 1 minus 2i square minus 2 minus 1 11i by 25 are కాంజుగేట్ టు ఈచ్ అదర్. కాంజుగేట్ అంటే ఏం చెప్పాము ఏ ప్లస్ ఆర్ మైనస్ ఐబికి ఏ మైనస్ ఆర్ ప్లస్ ఐబి ఇది కాంజుగేట్ అనమాట. అంటే 2 minus i by 1 minus 2i whole square దీనికి కాంజుగేట్ ఏమవుద్ది కాంజుగేట్ అంటే ముందు దీన్ని సింప్లిఫై చేయాలి. దీన్ని సింప్లిఫై చేసిన తర్వాత కాంజుగేట్ చేసుకోవాలన్నమాట. సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది 2 minus i by డినామినేటర్ ఎంత 1 minus 2i whole square అంటే 1 plus 2i whole square a square plus b square minus 2 into 1 into 2i ఎంత వస్తుంది 2 minus i by 1 minus 2i whole square అంటే minus 4i square minus 1 కాబట్టి minus 4i అంటే నెక్స్ట్ టైం వస్తుంది 2 minus i by 1 minus 4 అంటే minus 3 minus 4i. ఇప్పుడు మనము 2 minus i by minus 3 minus 4i ఇది ఇక్కడి నుంచి వచ్చింది. దానికి మనం కాంజుగేట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలి. 2 minus i by రేషనలైజ్ చేస్తే minus 3 minus 4iకి minus 3 plus 4i minus 3 plus 4i ఇదేమొస్తుంది 2 into minus 3 minus 6 2 into 4i 8i minus 3 into minus i plus 3i minus i into 4i minus 4
ఐ స్క్వేర్ బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి డినామినేటర్లో, కాబట్టి -3 హోల్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా, -4i హోల్ స్క్వేర్. నెక్స్ట్ వచ్చేసి -6 ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 +4 +11i బై -3 స్క్వేర్ అంటే ఎంత 9 -4i స్క్వేర్ అంటే 4i స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 కాబట్టి +16 -2 +11i బై 25. ఇది సింప్లిఫై చేస్తే దీనికి కాంజుగేట్ ఏంది, ప్లస్ ప్లస్లో మైనస్ ఉన్నాయి కాబట్టి -2 -11i బై 25. ఇది దీనికి కాంజుగేట్. నెక్స్ట్, ఇఫ్ x minus iy whole power 1/3 is equal to a minus ib, then shows that x by a plus y by b is equal to 4 into a square minus b square. ఇప్పుడు దీన్ని x minus iy is equal to బోత్ సైడ్స్ క్యూబ్ చేసామనుకోండి, ఇది 1/3 హోల్ పవర్ 3 ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఐబి హోల్ క్యూబ్. ఇది క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఎక్స్ మైనస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఐబి హోల్ క్యూబ్. ఇప్పుడు ఏ మైనస్ ఐబి హోల్ క్యూబ్ అంటే సేమ్ ఇందాక ఫార్ములా లాగానే ఏ క్యూబ్ మైనస్ ఐబి హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఏ ఇంటూ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి. ఇదేమొస్తుంది, ఏ క్యూబ్ మైనస్ ఐ స్క్వేర్ అంటే -1 ఇంటూ బిఐ కాబట్టి ప్లస్ బి క్యూబ్ ఐ మైనస్ 3 ఏబిఐ ఇంటూ ఏ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, ప్లస్ 3 ఏబిఐ ఇంటూ ఐబి. ఇదేమొస్తుంది, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఐ మైనస్ 3a స్క్వేర్ బిఐ ప్లస్ ఐ ఇంటూ ఐ -1 కాబట్టి 3ab ఇంటూ -1 ఏబి స్క్వేర్. ఇదేమొస్తుంది ఇప్పుడు, ఏ క్యూబ్ మైనస్ 3ab స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ బి క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి. ఇది మనము దీన్ని ఎక్స్ మైనస్ ఐవైకి ఈక్వల్ చేయాలి. ఎక్స్ అంటే ఇప్పుడు రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ 3ab స్క్వేర్. వై ఈజ్ ఈక్వల్ టు ఎంత, మైనస్ కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి వైని మనము 3a స్క్వేర్ బి మైనస్ బి క్యూబ్ రాసుకుంటే సరిపోయింది. ఇప్పుడు ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి కావాలా. ఎక్స్ ఎంత, ఏ క్యూబ్ మైనస్ 3ab స్క్వేర్ బై ఏ ప్లస్ వై అంటే ఎంత, 3a స్క్వేర్ బి మైనస్ బి బై బి క్యూబ్ బై బి. దీనిలో నుంచి ఏ క్యాన్సిల్ అయిపోతే పైన ఏ క్యాన్సిల్ అయిపోద్ది, ఇది 2 టైమ్స్, బి ఇక్కడ క్యాన్సిల్ అయిపోద్ది 2 టైమ్స్, ఏ స్క్వేర్ మైనస్ 3b స్క్వేర్ ప్లస్ 3a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ 3a స్క్వేర్ ఎంత, 4a స్క్వేర్ మైనస్ 3b స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఎంత, 4b స్క్వేర్. 4 ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో హెన్స్ ప్రూవ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్, రైట్ ఏ ప్లస్ ఐబి బై ఏ మైనస్ ఐబి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ ఐబి బై ఏ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐ. అంటే దీన్ని మొత్తం సింప్లిఫై చేయడమే. అడిగింది ఏంటంటే సింప్లిఫై చేయడమే అనమాట. ఇదేమవుద్ది, ఏ ప్లస్ ఐబి బై ఏ మైనస్ ఐబి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ ఐబి బై ఏ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్గా ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, ఇది ఏ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ అయిపోద్ది మైనస్ ఏ మైనస్ ఐబి హోల్ స్క్వేర్ అయిపోద్ది. డినామినేటర్లో ఎల్సిఎం ఏమొస్తుంది,
ఏ మైనస్ ఐబి హోల్ స్క్వేర్ ఇంటూ ఏ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ అనమాట. అంటే పైన న్యూమరేటర్ స్క్వేర్ డినామినేటర్ స్క్వేర్, న్యూమరేటర్ స్క్వేర్ డినామినేటర్ స్క్వేర్ అయితే ఈ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ వస్తుంది, ఈ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ ఐబి హోల్ స్క్వేర్ కదా. ఇప్పుడు దీన్ని మనము సింప్లిఫై చేసేద్దాం. సింప్లిఫై చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ ప్లస్ 2i ఇంటూ ఏబి, ఇది దీని మొత్తానికి హోల్ స్క్వేరు మైనస్ ఏ మైనస్ ఐబి అంటే ఏ స్క్వేర్ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ మైనస్ 2a ఇంటూ ఐబి, ఇది హోల్ స్క్వేర్ బై ఇది ఏ మైనస్ ఐబి ఇంటూ ఏ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ అనమాట. ఇదేమవుద్ది, ఏ స్క్వేర్ మైనస్ ఐబి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ 2aib హోల్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 2aib హోల్ స్క్వేర్ బై 2aib హోల్ స్క్వేర్ బై ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ బిఐబి ఎంత, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇదేమొస్తుంది, దీన్ని సింప్లిఫై చేస్తే ఇది మొత్తాన్ని ఎక్స్, ఇది వై అనుకుంటే ఎక్స్ మైనస్ వై అంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఎంత, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 2x. ఎందుకంటే ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy కాబట్టి ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, 4xy వచ్చేస్తాయి. ఇప్పుడు 4xy అంటే ఎంత, 4 ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఎందుకంటే దీన్ని ఎక్స్ అనుకున్నాము, దీన్ని వై అనుకున్నాం. 4 ఇంటూ ఎక్స్ ఇంటూ వై 2iab బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇప్పుడు మనకు కావాల్సిన ఫార్మాట్లో వచ్చేసింది. ఇది 0 ప్లస్ ఐ ఇంటూ 4 ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇంటూ 2ab బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ అనమాట. నెక్స్ట్, if x and y are the real numbers such that 1 plus I into x minus 2i by 3 plus I, 2 minus 3i into y by y plus I by 3 minus I is equal to I, then determine the values of x and y. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు అయితే దీన్ని మనం సింప్లిఫై చేయడం, సింప్లిఫై చేస్తే ఎక్స్ అండ్ వై వాల్యూస్ వచ్చేస్తాయి. 1 ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ మైనస్ 2i బై 3 ప్లస్ ఐ ఇంటూ 3 మైనస్ ఐ, కాన్జుగేట్ చేస్తున్నా డైరెక్ట్గా, 3 మైనస్ ఐ ప్లస్ 2 మైనస్ 3i ఇంటూ వై ప్లస్ ఐ బై 3 మైనస్ ఐ, దీనికి 3 ప్లస్ ఐ, న్యూమరేటర్లో కూడా 3 ప్లస్, ఎందుకంటే 3 మైనస్ ఐ కాన్జుగేట్ 3 ప్లస్ ఐ కదా. ఇప్పుడు దీన్ని నార్మల్ మల్టిప్లికేషన్ చేయడమే. నార్మల్ మల్టిప్లికేషన్ చేస్తే మనం దీన్ని ఈజ్ ఈక్వల్ టు ఐకి చేస్తాం, అంటే రియల్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 0, ఇమాజినరీ పార్ట్ వచ్చేసి ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట, ఇమాజినరీ పార్ట్. ఇప్పుడు 1 ప్లస్ ఐ ఇంటూ 3, 1 ప్లస్ ఐ ఇంటూ ఇదేం పైన న్యూమరేటర్లు ఏమొస్తాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సింప్లిఫై చేద్దాము, ఎక్స్ ప్లస్ ఐఎక్స్ వస్తుంది మైనస్ 2i ఇంటూ 3 మైనస్ ఐ బై 3 స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ ఎంత, 3 స్క్వేర్ మైనస్ ఆఫ్ ఐ స్క్వేర్ కాబట్టి ప్లస్ 1 వస్తుంది, ప్లస్ 2y మైనస్ 3iy మైనస్ ఐ ఇంటూ 3 ప్లస్ ఐ బై డినామినేటర్లో 10 వచ్చేస్తుంది సేమ్. ఇప్పుడు దీన్ని నార్మల్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ ఇంటూ 3 ఎంత, 3x మైనస్ ఐ ఇంటూ ఐ స్క్వేర్ కాబట్టి ప్లస్ 1, 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2, తర్వాత ప్లస్ ఐ ఇంటూ మైనస్ ఎక్స్, ఇది ఐ ఇంటూ
3x minus 6. 3x minus 6 by 10 ప్లస్ దీన్ని డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేయడమే. 2y ఇంటూ 3 ఎంత? 6y. 2y ఇంటూ i 2yi మైనస్ i ఇంటూ iతో కామన్ తీసేస్తే మైనస్ i కామన్ తీసేస్తే 3y మైనస్ 1 ఇంటూ 3y మైనస్ 1 ఇంటూ 3 మళ్ళా i స్క్వేర్ మైనస్ 1 వస్తుంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది. ప్లస్ 3y మైనస్ 1 ఇంటూ 1 బై 10 అనమాట. ఇప్పుడు దీంట్లో నుంచి రియల్ పార్ట్ 0 చేయాలి. రియల్ పార్ట్ ఏమొస్తుంది ఇక్కడ? ఇది 3x ప్లస్ ఎక్స్ మైనస్ 2, 3x ప్లస్ ఎక్స్ మైనస్ 2 బై 10 ప్లస్ ఇక్కడ రియల్ పార్ట్ ఏమొస్తుంది? 6y ప్లస్ 3y మైనస్ 1 బై 10 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది రియల్ పార్ట్. ఇమాజినరీ పార్ట్ ఏమొస్తుంది? మైనస్ ఎక్స్ ప్లస్ 3x మైనస్ 6 బై 10. ఇక్కడ ఇమాజినరీ పార్ట్ 2y మైనస్ i కామన్ తీసేస్తే 2y మైనస్ 3y ప్లస్ 1 బై 10 ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు దీంట్లో నుంచి రెండు ఈక్వేషన్లు వచ్చాయి, రెండు సాల్వ్ చేయాలి. 10 కామన్ కాబట్టి సరిపోయింది. 3x ప్లస్ ఎక్స్ ఎంత? 4x మైనస్ 2 ప్లస్ 9y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. 4x ప్లస్ 9y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఇక్కడ ఏమొస్తుంది? 2x మైనస్ 6 మైనస్ y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 10. 2x మైనస్ y మైనస్ 6 ప్లస్ 1 ఎంత? మైనస్ 5. ఇటు సైడ్ వచ్చేస్తే మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేయాలి. రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే ఇప్పుడు దీన్ని 2 టైమ్స్ మల్టిప్లై చేద్దాము. 4x మైనస్ 2y మైనస్ 2 15 30 తీసేసామనుకోండి క్యాన్సిల్ అయిపోతాయి. ప్లస్ ఇది ప్లస్ 9 ప్లస్ 2 ఎంత? 11y మైనస్ ప్లస్ ఎంత వస్తుంది ఇక్కడ? 27 ఈజ్ ఈక్వల్ టు 0. y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 27 బై 11. x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది ఇప్పుడు? x ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ 15 బై 2. y అంటే ఎంత? మైనస్ 27 బై 11 ప్లస్ 15 బై 2. 11 15 జా 165. 165 మైనస్ 165 మైనస్ 27 బై 2 ఎంత వస్తాయి? 15లో 7 తీసేస్తే 8, 6లో 2 తీసేస్తే 4 138 బై 2. ఇది మేము ఫైనల్గా ఎక్స్ అండ్ వై వాల్యూస్ వచ్చేది. ఎక్స్ అండ్ వై వాల్యూస్ అనమాట. వై వాల్యూ ఎక్కడ వచ్చింది? ఎక్స్ వాల్యూ ఎక్కడ వచ్చింది? నెక్స్ట్ ఫైండ్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ ఆఫ్ n సాటిస్ఫైయింగ్ 1 ప్లస్ i బై 1 మైనస్ i హోల్ పవర్ n. అంటే 1 ప్లస్ i బై 1 మైనస్ i హోల్ పవర్ n లీస్ట్ వాల్యూ ఎంత? ఇప్పుడు 1 ప్లస్ i బై 1 మైనస్ i దీనికి మనము సేమ్ కాంజుగేట్తో మల్టిప్లై చేయాలి. ఇది హోల్ పవర్ అనేది అంటే సింప్లిఫై చేసుకోవాలన్నమాట. 1 ప్లస్ i ఇంటూ 1 ప్లస్ i ఎంత? 1 ప్లస్ i హోల్ స్క్వేర్ హోల్ పవర్ n బై 1 మైనస్ i ఇంటూ 1 మైనస్ i 2 అయిపోద్ది. ఈజ్ ఈక్వల్ టు 1 రావాలి. 1 రావాలంటే ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ n 1 రావాలంటే 1 ప్లస్ i స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత రావాలా? 1 ప్లస్ i స్క్వేర్ ఈక్వల్ చేద్దాము. 1 ప్లస్ i స్క్వేర్ ఎంత? 1 ప్లస్ i స్క్వేర్ ప్లస్ 2i బై 2 హోల్ పవర్ n. ఇప్పుడు 1 ప్లస్ i స్క్వేర్ అంటే 1 మైనస్ i ప్లస్ 2i బై 2 హోల్ పవర్ n. ఇది క్యాన్సిల్ కదా. నెక్స్ట్ ఏమొస్తుంది ఇక్కడ? 2i బై 2 హోల్ పవర్ n. ఇది క్యాన్సిల్ అయిపోద్ది. i పవర్ n ఈజ్ ఈక్వల్ టు 1 రావాలంటే వాట్ ఈస్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్? n యొక్క లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఎంత రావాలి? ఇప్పుడు i స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 అయింది. i క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ i పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు కదా 1 అయ్యేది. అంటే n లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఏంది? 4 అనమాట. నెక్స్ట్ 1 ప్లస్ i బై 1 మైనస్ i హోల్ క్యూబ్ మైనస్ 1 మైనస్ i బై 1 ప్లస్ i హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ iy. దెన్ ఫైండ్ x అండ్ y.
సేమ్ దీన్ని సింప్లిఫై చేయాలి. ఇందాక ప్రాబ్లమ్స్ ఎట్లా చేసామో అట్లా చేయాలి. కాంజుగేట్తో మల్టిప్లై చేస్తే మీకు 1 ప్లస్ 1 వచ్చేస్తుంది. ఇది హోల్ క్యూబ్ మైనస్ 1 మైనస్ ఐ హోల్ స్క్వేర్ బై 1 ప్లస్ 1 హోల్ పవర్ 3. ఇప్పుడు దీని నుంచి ఏమొస్తుంది? 1 ప్లస్ ఐ స్క్వేర్ అంటే 1 ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ 2i బై 2 హోల్ క్యూబ్ మైనస్ 1 మైనస్ 1 మైనస్ 2i బై 2 హోల్ క్యూబ్. దీంట్లో నుంచి ఏమొస్తుంది? 2i బై 2 హోల్ క్యూబ్ మైనస్ 2i బై 2 హోల్ క్యూబ్. 2 క్యాన్సిల్ అయిపోద్ది. ఇది ఐ క్యూబ్ మైనస్ ఐ హోల్ క్యూబ్. ఐ క్యూబ్ అంటే ఎంత? ఐ స్క్వేర్ ఈక్వల్ -1 ఇంటూ ఐ మైనస్ ఐ మైనస్ క్యూబ్ అంటే మైనస్ వచ్చేస్తుంది, మైనస్ ఐ క్యూబ్ అనమాట. అంటే ఏమొస్తుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఐ క్యూబ్ అంటే మైనస్ ఐ స్క్వేర్ -1 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఐ, ఇది కూడా మైనస్ ఐ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏమొస్తుంది ఇక్కడ? -2i అంటే -2i ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అంటే రియల్ పార్ట్ ఏం లేదు కాబట్టి 0 రాసుకోవచ్చు. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, వై ఈజ్ ఈక్వల్ టు -2. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, వై ఈజ్ ఈక్వల్ టు -2. నెక్స్ట్ ఫైండ్ ద రియల్ వాల్యూస్ ఆఫ్ థీటా ఇన్ ఆర్డర్ దట్ 3 ప్లస్ 2i సైన్ థీటా బై 1 మైనస్ 2i సైన్ థీటా ఈజ్ ఏ ఫస్ట్ రియల్ నెంబరు, తర్వాత ప్యూర్లీ ఇమాజినరీ నెంబర్. అంటే ఇది ఫస్ట్ రియల్ నెంబరు, రియల్ నెంబర్ అయితే నెక్స్ట్ ప్యూర్లీ ఇమాజినరీ నెంబర్ అయితే. అంటే ప్యూర్లీ రియల్ నెంబర్ అంటే ఇమాజినరీ పార్ట్ ఎంత? ఇమాజినరీ పార్ట్ 0 చేయాలి. ప్యూర్లీ ఇమాజినరీ అంటే రియల్ పార్ట్ 0 చేస్తే అప్పుడు వాల్యూ ఆఫ్ థీటా వచ్చేస్తుంది. దీన్ని సింప్లిఫై చేయడమే. 3 ప్లస్ 2i సైన్ థీటా బై 1 మైనస్ 2i సైన్ థీటా. దీన్ని కాంజుగేట్ రాసుకుంటే న్యూమరేటర్ డినామినేటర్లో 1 ప్లస్ 2i సైన్ థీటా బై 1 ప్లస్ 2i సైన్ థీటా మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 3 1 జా 3, 3 2 జా 6i సైన్ థీటా ప్లస్ 2i సైన్ థీటా ఇంటూ 1 ఎంత? 2i సైన్ థీటా. 2i సైన్ థీటా ఇంటూ 2i సైన్ థీటా 2i సైన్ థీటా హోల్ స్క్వేర్ బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిఏ కాబట్టి 1 స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వచ్చేస్తాయి. ఐ స్క్వేర్ -1 అయిపోద్ది కాబట్టి 4 సైన్ స్క్వేర్ థీటా. ఇప్పుడు ఇది మనం రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ సపరేట్ తీసేయాలి. ఏమో 2i స్క్వేర్ అంటే 4 -4 సైన్ స్క్వేర్ థీటా అంటే 3 4 సైన్ స్క్వేర్ థీటా ప్లస్ ఐ ఇంటూ 6 సైన్ థీటా, 6i సైన్ థీటా ప్లస్ 2i సైన్ థీటా ఎంత? ఇది 8 సైన్ థీటా అయిపోద్ది. 8i సైన్ థీటా బై 4 సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 1. ఇది మనకు ఇప్పుడు ప్యూర్లీ రియల్ పార్ట్ అంటే రియల్ నెంబర్ అవ్వాలి. ఏ అనేది రియల్ నెంబర్ అవ్వాలంటే ఇమాజినరీ పార్ట్ 0 కదా, ఇమాజినరీ పార్ట్ 0 కాబట్టి 8 సైన్ థీటా బై 4 సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఆటోమేటిక్గా సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది క్రాస్ మల్టిప్లికేషను అన్నప్పుడు థీటా వాల్యూ ఎంత అవుద్ది? థీటా వాల్యూ 0 2π 0π 2π అండ్ సో ఆన్. అంటే దీనికి సొల్యూషన్ ఏంది? nπ వేర్ n బిలాంగ్స్ టు హోల్ నెంబర్, ఆర్ న్యాచురల్ నెంబర్, ఏదైనా ప్రాబ్లం లేదు. ఇది థీటా యొక్క సొల్యూషన్. నెక్స్ట్ బి ప్యూర్లీ ఇమాజినరీ నెంబర్. ఇమాజినరీ నెంబర్ అంటే ఏమొస్తుంది? రియల్ పార్ట్ 0 అయిపోద్ది. రియల్ పార్ట్ 0 అనమాట. రియల్ పార్ట్ ఏముంది? 3 4 సైన్ స్క్వేర్ థీటా బై 4 సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి ఏమొస్తుంది? 3 ఈజ్ ఈక్వల్ టు 4 సైన్ స్క్వేర్ థీటా, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3/4 స్క్వేర్ రూట్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 3√3/2. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు √3/2 ఎంత అవుద్ది? ఎప్పుడు అవుద్ది? థీటా ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. 60 డిగ్రీస్
తర్వాత 120 degrees అండ్ సో ఆన్. ఇది థీటా అనమాట. నెక్స్ట్ ఫైండ్ ద రియల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఇఫ్ ఎక్స్ మైనస్ 1/3 ప్లస్ ఐ ప్లస్ వై మైనస్ 1/3 మైనస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ. దీన్ని కూడా సేమ్ సింప్లిఫై చేయడమే. ఎక్స్ మైనస్ 1 ఇంటూ 3 మైనస్ ఐ బై 3 స్క్వేర్ మైనస్ హాఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కాబట్టి 3 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వై మైనస్ 1 ఇంటూ 3 ప్లస్ ఐ బై 3 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐ. మనము ఇమాజినరీ పార్ట్ అంటే XY వాల్యూస్ కనుక్కోవాలి దీంట్లో నుంచి. అంటే పైన క్యాలిక్యులేషన్ చేస్తే 3x మైనస్ xi మైనస్ 1 ఇంటూ 3 ఎంత -3 మైనస్ 1 ఇంటూ ఐ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా ఐ బై 9 సారీ 10 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 1 10 ప్లస్ వై అంటే ఎంత 3y మైనస్ 3 ప్లస్ వైఐ మైనస్ ఐ బై 10 ఈజ్ ఈక్వల్ టు ఐ. ఇప్పుడు మనము రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ పక్కా తీసుకురావాలి. అప్పుడే ఎక్స్ అండ్ వై వాల్యూస్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు రియల్ పార్ట్ ఏంది 3x మైనస్ 3 బై 10 ప్లస్ 3y మైనస్ 3 బై 10 ఈజ్ ఈక్వల్ టు రియల్ పార్ట్ 0 కదా, అక్కడ ఏమీ లేదు కాబట్టి అది నెక్స్ట్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 బై 10 ప్లస్ వై మైనస్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 1 వై మైనస్ 1 బై 10 ఈజ్ ఈక్వల్ టు 1. ఎందుకంటే ఇమాజినరీ పార్ట్ తర్వాత 1 ఉన్నట్టే కదా. ఇప్పుడు ఈ రెండుని సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది 3x ప్లస్ 3y మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మైనస్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ వై మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 10. ఇప్పుడు అటు సైడ్ పంపిస్తే ఎక్స్ మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోద్ది ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. నార్మల్గా సాల్వ్ చేయడమే అనమాట. ఇది ఎంత వస్తుంది ఎక్స్ ప్లస్ వై మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకని 3తో క్యాన్సిల్ అయిపోద్ది 2 చేస్తే. ఇది ఎక్స్ మైనస్ వై ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0 కదా, ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్ 2x ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -4 అయితే -8/2 కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -4 అయితే వై ఈజ్ ఈక్వల్ టు ఎంత -4 మైనస్ వై ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. వై ఈజ్ ఈక్వల్ టు 6 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -4 వై ఈజ్ ఈక్వల్ టు 6 అనమాట. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ more videos.